ఎన్నికల అధికారులు సామాగ్రికి రక్షణ కల్పించడం కేంద్ర బలగాల ముఖ్య విధి. రాహుల్ హెగ్డే ఐపీఎస్ సూర్యాపేట జిల్లా ఎస్పీ. 13వ తేదీ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేంద్ర సాయుధ సిబ్బందితో సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సమావేశం నిర్వహించారు. హుజూర్ నగర్, మేళ్లచెరువు మండల కేంద్రాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల రోజు నియమాలపై కేంద్ర బలగాల సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు. స్థానిక పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని, పోలింగ్ విధులు నిర్వర్తించే పోలింగు అధికారులకు పోలీసింగ్ సామాగ్రికి రక్షణ కల్పించడం ముఖ్య విధి అని తెలియజేశారు. పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్లోకి వెళ్లవద్దని తెలియజేశారు. ఏదైనా సమస్యలు వస్తే రూట్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్కు సమాచారం ఇవ్వాలని, పోలింగ్ సెంటర్ వద్ద 100 మీటర్ల పరిధిలో ఓటరు కాని వారిని రానివ్వకూడదని, ఓటు వేసిన వారిని వెంటనే పంపించాలని, ప్లకార్డ్స్, పార్టీ గుర్తులు, జెండాలు లేకుండా చూడాలని సూచనలు చేశారు. పోలింగ్ అయ్యే వరకు పోలింగ్ కేంద్రాలను వదలకూడదని, బాగా పనిచేయాలని, టెస్ట్ కాల్స్ వస్తాయి, ఫిర్యాదులపై స్పందించే సమయాన్ని నమోదు చేస్తారని, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది రూట్ మొబైల్స్ స్థానిక ఎస్ఐసిఏలకు అనుబంధంగా పనిచేయాలని ఎస్పీ తెలియజేశారు. గుర్తింపు కార్డ్స్ లేని వారిని, అనుమతి కార్డ్స్ లేని వారిని పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతించవద్దని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర్రాఘవులు, స్థానిక సీఏలు రజితార్ రెడ్డి, చారమందరాజు, ఎస్ఐలు, సెంట్రల్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. కోదాడ పట్టణంలోని స్థానిక ఒక ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఎన్నికల విధుల సమావేశంలో తమిళనాడు హోంగార్డ్స్ కు, అరుణాచల ప్రదేశ్ సాయుధ సిబ్బంది, సిఐఎఫ్ సిబ్బందికి ఎన్నికల రోజు విధులపై ఆదేశాలు, సూచనలు చేసిన సూర్యాపేట జిల్లా ఎస్పీ. పోలింగ్ బూత్ వద్ద నిర్వహించాల్సిన విధులపై బ్రీఫింగ్ చేసిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలి, సెల్ ఫోన్స్ పోలింగ్ బూత్లోకి అనుమతించవద్దు, ఎన్నికల సామాగ్రికి, ఎన్నికల సిబ్బందికి, ఓటర్లకు భద్రత కల్పించడం పోలీసుల విధి, 100-200 మీటర్ల లోపు ఆంక్షలు అమలు చేయాలి, ఎలాంటి వారిని అనుమతించవద్దు, బారికేడ్స్ వేసుకోవాలి, పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్లోకి వెళ్లవద్దు, పోలింగ్ సెంటర్ వద్ద ఏదైనా సమస్య వస్తే రూట్ అధికారులకు, స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అందరి అధికారుల ఫోన్ నెంబర్స్ లిస్టు ఇచ్చామని సూర్యాపేట జిల్లా ఎస్పీ